కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. రామవరప్పాడు జంక్షన్లో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. వెంకయ్య గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, వెంకయ్య పర్యటన సాగుతోందా? వామపక్షాల వాదన ఎలా ఉంది? ప్రతిభ, ఈ రోజు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి విజయవాడ వెన్యూ కళ్యాణ మండపంలో ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు గాను ఇటు టీడీపీ శ్రేణులు, ఇటు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సన్మానం చేసే కార్యక్రమాన్ని పెట్టారు. అయితే ఈ వెంకయ్య నాయుడు హోదా ఇస్తానని చెప్పేసి ప్యాకేజీ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది వామపక్ష నాయకులు. కొంతమేర ఈ వెంకయ్య నాయుడు ప్రోగ్రామ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ మరి కొంతమంది ఈ రామవరపాడు రింగు సమీపంలో ఈ వెంకయ్య నాయుడిని అడ్డుకొని తమ నిరసన తెలియజేయాలని చెప్పేసి ఛాయాచిత్ర ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంకయ్య నాయుడు ఒక 5 నిమిషాల క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా బీజేపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీతో వెంకయ్య నాయుడిని విజయవాడ వెన్యూ కళ్యాణ మండపానికి తీసుకున్నా ఉన్నాయి. ప్రతిభ, అయితే ఈ ఘటనను ముందే ఎక్స్పెక్ట్ చేశారా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంతకు ముందు వామపక్షాలు రామవరపాడు రింగ్ సెంటర్ లో ధర్నా చేస్తుండగా వామపక్ష నాయకులను ప్రతిఘటించి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం సరికాదని వెంకయ్య నాయుడు మాట మార్చి ఇలా ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చేశారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించే వరకు తాము నిరసన ఆపమని చెప్పేసి చెబుతా ఉన్నారు. ప్రతిభ, రైట్, వెంకయ్య నాయుడు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఎవరైనా దీనిపై రియాక్ట్ అయ్యారా సుధీర్? కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. రామవరపాడు జంక్షన్లో వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. వెంకయ్య గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకి పోలీసులకి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవ్వాలి